పాలు పంచుకోవడానికి విచ్చేసినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, మన ఎమ్మెల్సీ గౌరవనీయులు రామ్ గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి డిఓ జనార్దన్ రెడ్డి గారికి, సోషల్ వెల్ఫేర్ డిడి గారికి, డివిఓ గారికి, మరి ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా వచ్చారు. ఇదే లోకేష్ బాబు గారు పిల్లలు ఎవరైనా కానీ అందరూ పిల్లలే. ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలు కానీ ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు కానీ డిస్క్రిమినేషన్ లేకుండా అందరూ ఒకటే అని ఆలోచించి బాగా ఉత్తమమైన పిల్లల వారికి, బాగా మార్కులు సాధించి కష్టపడి చదివిన వారికి ఈరోజు మీకు గిఫ్ట్గా 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా మీకు గౌరవించాలా, మీ సంకల్పాన్ని మీరు చేరాలంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి నిత్యం రాత్రింబగలు ప్రజలతో ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి నాంది పలికి మీకందరికీ ఫలితాలు అందజేయడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇక్కడ వచ్చేసారు కాబట్టి పిల్లలకి ఇచ్చే 20,000 రూపాయలు సద్వినియోగం చేయండి. 20,000 రూపాయలు వారికి క్యాష్ ఇస్తారు కలెక్టర్ గారి తరఫున. మేమందరం వారి గుర్తుగా లోకేష్ బాబు గారు ఇచ్చినారు కాబట్టి వాళ్ళు గౌరవించి ఈరోజు ఇస్తారు పిల్లలు. వారి గుర్తుగా లోకేష్ బాబు గారు మా పిల్లలకు చదువుల్లో ఉత్తమంగా మార్కులు సాధించిన వారికి ఈరోజు గౌరవించి సత్కరించి మీకందరికీ 20,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు మీ ఉపయోగానికి దాన్ని ఉపయోగించాలని చెప్పి నేను ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులు తెలియజేస్తూ ఉన్నారు. చాలామంది పేదవారు కూడా ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో అయితే చాలామంది పేదవారు ఉన్నారు. మీ తల్లిదండ్రులు అయితే ఏదో కార్పొరేట్ స్కూల్లో చదివించి కొంతవరకు మీకు ఉపాధితో కొంతవరకు మీకు ఉత్సాహం కలిగిస్తూ ఉన్నారు, ప్రోత్సహిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలు కూడా ఈరోజు మనం గౌరవించాలి. వాళ్ళు పేదవారు, చదువుకోవడానికి డబ్బు లేదు, ప్రభుత్వం ఆదుకుంటా ఉంది. ఈరోజు అన్ని రకాలుగా కూడా పిల్లలు దాకా మాట్లాడడం చెప్పాడు ఆయన. అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వమే కల్పించి ఈరోజు మాకు తల్లికి వందనం వేసి మాకు చదివిస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పి తెలియజేయడం జరిగింది. కాబట్టి దీన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పట్టుదలతో చదివి మేడం రాజకుమారి గారు స్థాయికి రావాల్సిన అవసరం ఉంది. ఆ పట్టుదల, ఆ సంకల్పం మీలో ఉంటేనే మీరు ఏదైనా సాధించగలుగుతారు. మన ప్రాంతం నుంచి చాలా తక్కువ మంది మన గ్రూప్ 1లో కానీ అదేవిధంగా యూపీజీలో కూడా, యూపీఎస్ లెవెల్లో కూడా మన పిల్లలు చాలా తక్కువ ఉన్నారు. ఐపీఎస్లో కానీ ఐఏఎస్లో కానీ రావాలా, చదవాలా, కష్టపడాలా. ఏదైనా సాధించాలనే ఒక కోరిక, సాధించాలనే ఒక సంకల్పం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఈరోజు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రాత్రింబలు నిద్రనక ఆయన నాకు గోపాలరెడ్డి గారికి బాగా తెలుసు. గోపాలరెడ్డి నాకన్నా సరితంగా ఉంటారు ముఖ్యమంత్రి గారితో. ఆయన అసలు ఏమి తినడు. రాత్రింబగులు కూడా ప్రజాసేవ చేయాలా, ప్రజాభివృద్ధి, ప్రజా సంక్షేమ కానీ పాల్గొనాలా, ప్రజల కోసమే పాటుపడాలనే మహా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి వారి తనయుడు లోకేష్ బాబు గారుగా మన ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత నేను కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేశాను. కానీ అప్పటికిప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయి. ఈరోజు చూస్తూ ఉంటే ఎన్నో పిల్లల్లో ఇంత ఉత్సాహం పెరిగింది. ప్రభుత్వ కళాశాలలో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు చెప్పారు, పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ స్టూడెంట్ కూడా వారికి కూడా పేద విద్యార్థులు కూడా ఉచితంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామన్న తర్వాత బాగా స్ట్రెంత్ పెరిగిపోయింది. లేకపోతే స్ట్రెంత్ డ్రాప్అవుట్ అయిపోయేవాళ్ళు. మరి ముఖ్యంగా పేద పిల్లలు ఎవరైతే ఎస్సీలు కానీ మైనార్టీల పిల్లలు కానీ అందరూ కూడా 10వ తరగతి తర్వాత చదువుకోవడానికి ఆస్కారం అనేది పేద పిల్లల తల్లులు వాళ్ళు ఏదో కూలీ నాలి పని చేసుకుని పిల్లలు చదివాలంటే వాళ్ళ దగ్గర స్తోమత లేదు కాబట్టి తిండి పెట్టలేరు. తిండి పెట్టాలంటే డబ్బు కావాలా. ఏం చేయాలా? ప్రభుత్వమే ఆదుకొని ఈరోజు వాళ్ళకి మధ్యాహ్న భోజనం పెడుతున్నారు కాబట్టి బాగా స్ట్రెంత్ పెరిగిపోయింది. ఈరోజు పిల్లలు ఉత్సాహం పెరిగింది, చదువుకోవాలని ఆకాంక్ష పెరిగింది పిల్లలు. కాబట్టి ప్రభుత్వం ఈ రకంగా ప్రోత్సహిస్తూ ఉంది. వారికి అన్ని సదుపాయాలతో ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాదాపుగా 600 మంది పిల్లలకు ఈరోజు సత్కరించి జిల్లాలో ఒక్కొక్కరికి 220,000 రూపాయలు ఇచ్చి మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకోవాలా. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. కాబట్టి పిల్లలు తల్లిదండ్రుల బాధ్యత ఉంది. ఈరోజు నేను చూశాను, తమిళనాడు ఒక ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండే ఎవరైతే ఉచిత బస్సు మన ప్రయాణం ఏర్పాటు చేశాము. ఇక్కడ ఆడపిల్లలంతా ఉచిత బస్సులో పోతూ ఉన్నారు. ప్రభుత్వ బస్సులు చదువుకుంటే కానీ గవర్నమెంట్ స్కూల్ చదువుకునే పిల్లలు కానీ అందుబాటులో ఉండే ప్రైవేట్ స్కూల్స్ టీచర్ పిల్లలు కూడా పోతున్నారు. ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యం వారు కూడా ఉచితంగా మహిళలకు కూడా బస్సు సంకల్పం ఉచితంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉందని చెప్పి తెలియడం జరిగింది. కాబట్టి ఎందుకు పిల్లలు చదువుకోవాలని ఒక ఆకాంక్ష పెరిగింది. కాబట్టి ఎన్నో మార్పులు వచ్చాయి చదువుల్లో. ఈరోజు రాత్రి పగలు చదువుతున్నారు, ఆడపిల్లలు వచ్చారు, బాగా చదువుకుంటున్నారు. డిఎస్సీని ఏర్పాటు చేశారు.
మేము చదువుతూ మాకేం లాభం ఉంది, ఏమైనా సాధించాలి కదా అని వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత 16,362 మందికి ఈరోజు వారి డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టి ఈరోజు టీచర్లుగా ఎదుగుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి దాదాపుగా 60,000, 70,000, 80,000 నుంచి ₹1,00,000 వరకు జీతాలు రావడం జరుగుతున్నాయంటే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా లోకేష్ బాబు గారు లేకపోతే జరిగేది కాదు. ఆయన వచ్చిన తర్వాత పట్టుదల చేయడం జరిగింది. ఆడపిల్లలు తీసుకొచ్చి చూసాం మేము. లోకేష్ బాబు గారు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత పిలిపిస్తే ప్రతి బిడ్డ దగ్గర కూడా పిల్లవాళ్ళు ఉన్నారు. 6 7 ఏళ్ళు డిఎస్సి జరగలేదు కాబట్టి పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు తీసుకొని వచ్చారు సర్టిఫికేట్ తీసుకొని. ఎంతో ఆనందంగా అనిపించింది. పట్టుదలతో చిన్న ఇండ్లు కూడా పేదవారి పిల్లలు, ఆ పిల్లలు కూడా పట్టుదల చదువుకొని ఈరోజు ఉత్తమంగా మన టీచర్లకు ఎదిగి ఈరోజు 16,300 పైచలకు పిల్లలకు ఉద్యోగాలు కల్పించారంటే ఆ ఘనత లోకేష్ బాబు గారికి దక్కింది.